ఖమ్మం జిల్లా మధురలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్న పోషకాహార అల్పాహార కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులతోటి కలిసి అల్పాహారం చేసిన ఆయన వారికి స్వయంగా వడ్డించారు. అనంతరం వివిధ పాఠశాలలకు ఆహారం సరఫరా చేసే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రోజు మధుర శాసనసభ నియోజకవర్గంలో సెంట్రలైజ్డ్ కిచెన్లో నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు సీపాల్ రెడ్డి గారు చెప్పారు. దాదాపు 1 కాదు 2 కాదు 100 కాదు 1000 కాదు కొన్ని లక్షల మంది విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి 20 లక్షల మంది విద్యార్థులకి, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్నటువంటి మరో 7 లక్షల మంది విద్యార్థులకి, మొత్తంగా కలిపితే 27 లక్షల మంది విద్యార్థులకి ఉదయం పూట పాఠశాల ప్రారంభం అయిన సమయానికి వేడివేడిగా ఈ అల్పాహారం అందించడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. కేవలం ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటేనే ఆ 2 తల్లిదండ్రులు పొద్దున్న లేచి ఆ 2 పిల్లలకి వండి వార్చి సమయానికి ఆ 2కి టిఫిన్ కట్టలేక పాఠశాల పంపించలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం.